ఇంపార్టెంట్ మ్యాథ్స్ ప్రాబ్లం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతాడు. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అసలు ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయాలి. అసలు ముందు గివెన్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ మనం తీసుకుందాము. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ kx × x - 2 + 6 = 0. చూడండి, ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. ఈ kxని ఈ xతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. kx × x ఫస్ట్ దీంతో kx × x kx² - k ఇది మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. kx × 2 2kx + 6 = 0. Here this is a quadratic equation. Here a = k, b = -2k. దీన్ని దీంతో కంపేర్ చేయాలి. దీన్ని ఈ ఫస్ట్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. a = k, b = -2k, c = 6. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ద ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ అన్నాడు. డెల్టా = 0. ఈక్వల్ అంటే డెల్టా = 0. డెల్టా అంటే b² - 4ac. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. = 0. b² అంటే -2k² - 4 × a అంటే k, c అంటే 6 = 0. -2k² అంటే -2² అంటే 4, k² అంటే k², k × హోల్² అంటే k². 4 × 6 = 24, k = 0. 4k² మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, 24k. ఇక్కడ k క్యాన్సిల్, 4k = 24. అప్పుడేమవుతుంది? 4 అనేది 24లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 × 6 = 24. Therefore k = 6.